నమస్కారం. ఇప్పుడు మనం మాస్క్ కుట్టేది నేర్చుకుందాము. మాస్క్ వచ్చి ఫస్ట్లో వచ్చి డబుల్ ఫోల్డింగ్ పెట్టుకోండి. పేపర్ కటింగ్ నేర్చుకుందాం. ఫస్ట్లో ఇది 6 ఇంచి పెట్టుకోండి. ఇది 6 ఇంచి, ఇటు సైడ్ 4 ఇంచి పెట్టుకోండి. 4 ఇంచి పెట్టేసిన తర్వాత ఇది కరెక్ట్గా స్క్వేర్గా లైన్ వేసుకోండి. ఈ 4 ఇంచి దగ్గర ఇలాగ క్లీన్గా లైన్ వేసుకోండి. లైన్ వేసిన తర్వాత ఇక్కడ వచ్చి సెంటర్ భాగం చూసుకోండి. 6కి సెంటర్ వచ్చేటప్పటికి 3 వచ్చింది కదా. 3 వచ్చిన తర్వాత ఈ సెంటర్లో ఇటు సైడ్ 1.5 ఇంచి, ఇటు సైడ్ 1.5 పెట్టుకోండి. సరేనా? ఈ 1.5 పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి 1.25 ఇంచి పెట్టుకోండి. ఇటు సైడ్ నుంచి 1.5 ఇంచి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చి ఈ షేప్ వేసుకోండి. ఇది సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ వచ్చేటప్పటికి ఈ షేప్ రండి. ఇలాగా షేప్ వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఈ షేప్ మీరు కట్ చేసుకోండి. ఒక సైడ్ 1.5, ఒక సైడు 1.25 ఇలాగా కట్ చేసుకోండి. ఇది ఈ షేప్లో కట్ చేసుకోండి మాస్క్కి. ఇది అయిన తర్వాత ఇప్పుడు మన మాస్క్ కుట్టే విధానం చూద్దాము. మాస్క్ ఎలా కుట్టాలంటే చూసుకోండి. మనం ఒకే క్లాత్ పెట్టుకుంటే బాగోదు, అందుకనేసి మన ముఖం పక్క కనిపించేలాగా ఇలాగా వైట్ క్లాత్ పెట్టుకోండి. ఒకటి కలర్ క్లాత్ పెట్టుకోండి, ఒకటి వైట్ క్లాత్ పెట్టుకోండి. మీ ఇష్టం, మీరు ఏమైనా 2 క్లాత్లు పెట్టుకోవాలంటే, ఒకే క్లాత్ కావాలంటే కూడా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ పెట్టుకోండి. ఇలాగ పెట్టేసి ఇదిగో మీకు అలాగా ఇది కుట్టడం రాదు అనేటప్పుడు మీరు ఇలాగా మార్కింగ్ వేసుకోండి. ఇలాగా క్లీన్గా మార్క్ వేసుకోండి. ఇలాగా మార్కింగ్ చేసుకొని కొద్దిగా మనం ఎక్కడ స్టిచ్చింగ్ గ్యాప్ ఉందో చూడండి, ఇంతవరకు దాకా మీరు స్టిచ్చింగ్ చేయకూడదు. ఎక్కడ మార్కింగ్ లేదో అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకోకూడదు. ఇది అయింది కదా, ఇలాగా మార్క్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఇది కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఎక్కడ ఈ జాయింట్ ఇక్కడ మనం మార్కింగ్ చేయలేదు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కుట్టకూడదు. మనం స్టిచ్చింగ్ చేయకూడదు. ఈ నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ మీదనే కరెక్ట్గా కొద్దిగా చిన్న స్టిచ్చింగ్ పెట్టుకొని ఇలా కుట్టుకోండి. ఇలాగ కుట్టిన తర్వాత కరెక్ట్గా స్క్వేర్ షేప్ వచ్చే జాగాలో అక్కడ స్టాప్ చేసుకోండి. సూది కింద పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదే ప్రకారంగా ఎక్కడెక్కడ షేప్ ఉందో ఆ షేప్ దగ్గర అంతా స్టాప్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఇక్కడ ఎక్కడ స్టిచ్చింగ్ లేదు ఈ దారాలన్నీ కట్ చేసేసుకోండి. ఇది ఇక్కడ అయిన తర్వాత ఈ సైడ్ బట్టి కుట్టుకోండి. కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసాం కదా, ఇది కటింగ్ అయిన తర్వాత చూడండి, ఇది ఇలాగ తిప్పుకోండి. ఇలాగా క్లీన్గా తిప్పుకోండి. ఇలాగా ఈ షేపులు ఉన్నాయి కదా, అవి క్లీన్గా మనకి ఏమన్నా ఈ స్క్రూ డ్రైవరు, రీపులో అవన్నీ క్లీన్గా తీసేసిన తర్వాత ఇది ఉల్టా తిప్పేసేయండి. ఇప్పుడు చూడండి, ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ క్లీన్గా తీసుకోండి. ఈ సైడ్ కూడా 4 పక్కల షేపులు ఉండే తావున 4 పక్కలు తీసేసుకోండి. తిప్పిన తర్వాత మీరు ఫస్ట్లోనే మార్క్ చేసుకోండి. మీకు ఎలాస్టిక్ ఎంత పెద్ద ఇది కావాలనుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడి నుంచి సెంటర్లో 2 ఇంచ్ గ్యాప్ రావాలి. 1 ఇంచ్ అటు సైడ్, 1 ఇంచ్ ఇటు సైడ్ పెట్టేసి 2 పక్కల స్టిచ్చింగ్ వేసుకోండి. ఇప్పుడు చూడండి ఎలాస్టిక్ ఎలాగ పెట్టాలండి. ఎలా ఇక్కడి నుంచి చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోండి. ఫస్ట్లోనే ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోండి.
మీరు టాలెంట్గా కుట్టుకోగలము అని అంటే ఎలాస్టిక్ దీంతోనే అటాచ్ చేసుకునేయచ్చు. ఇదిగోండి ఎలాస్టిక్ వచ్చి 17 సెంటీమీటర్ పెట్టి ఇదిగో ఇలాగ చిన్న ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు, పెద్దదైనా పెట్టుకోవచ్చు. సెంటీమీటర్ అంటే ఇంచెస్ చూడండి, 7.5 ఇంచ్ వస్తుంది. ఇదిగో 7 ఇంచ్ పెట్టేసుకొని కుట్టేసుకోండి. మొక్కం ఎంత బ్రాడ్గా ఉంటుందో దాన్ని బట్టి వేసుకోండి. మామూలుగా 7 ఇంచ్ పెట్టుకొని ఎలాస్టిక్ పెట్టుకోండి, ఇక్కడ రఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఇదే ప్రకారంగా ఇటు సైడ్ పెట్టేసుకోండి. సేమ్ ఇటు సైడు అదే మరి పెట్టుకోండి. ఈ షేప్ కూడా కరెక్ట్గా రావాలా. ఇదే ప్రకారంగా స్టిచ్చింగ్ చేసి ఎలాస్టిక్ కంటిన్యూగా పెట్టేసేయండి. ఇది మీరు కుట్టుకోగలదంటే కంటిన్యూగా పెట్టేయచ్చు. ఇదే ప్రకారంగా కుట్టేసుకోండి. బాగా నీట్గా రఫ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఇప్పుడు ఇలాగ పెట్టేసుకొని దీనిపైన ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలాగా N95 మాస్కులు మోడల్ వస్తుంది. ఇది ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోండి. రఫ్ చేసుకొని క్లీన్గా కట్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఇలాగ వస్తుంది మాస్క్. ఇదిగో ఇలాగ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలాగ వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.